ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో బాగున్నారు కదండి? లేచారా? ప్రార్థన చేశారా? మనం హృదయాన్ని దేవునికి అర్పించితే దేవుడు అన్ని విధాలుగా మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనందరి కోసం ఆయన తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు కదండి. ఇంకా ఎవరైనా తన హృదయాన్ని దేవునికి అర్పించుకుంటే ఇప్పుడే మన హృదయాన్ని దేవునికి అర్పించండి. పాపక్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సమాధానం వరకు సమాధానం ఇస్తాడు. దయచేసి ఇంకా ఎవరైనా తన హృదయాన్ని అర్పించండి. లోకంలో లోకాశలన్నీ కూడా వ్యర్థమే, అవి నిత్య నరకానికి తీసుకుని వెళ్తాయి. కానీ మన హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆయన పరలోకానికి తీసుకువెళ్తాడు, నరకం నుంచి తప్పిస్తాడు. మన హృదయాలని ఎవరైనా సరే ఆయన అంగీకరిస్తాడు. మన హృదయాన్ని దేవునికి అర్పించండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరూ కూడా నేటి వాగ్దాన భాగంగా యెషయా గ్రంథము 48వ అధ్యాయములో 18వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనం. నీవు నా ఆజ్ఞను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలే, నీ నీతి సముద్ర తరంగములను ఉండును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుడు మనం ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చాడండి. చూడండి, క్షేమం లేని కుటుంబాల్లో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. సమాధానంగా లేకుండా, క్షేమం లేకుండా ఉన్నటువంటి జీవితాలు ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ వాగ్దానంలో మంచి అర్థం ఉంది. వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడు, క్షేమం అనుగ్రహిస్తాడు. దేవుడు అన్నాడు, చూడండి, నా ఆజ్ఞలను ఆలకింపాలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించినట్లా నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగములను ఉండును. నది ప్రశాంతంగా పారుతూ ఉంటుంది. చూసారా? నది అది ఎంత ప్రశాంతంగా నిమ్మలంగా నీళ్లు నదిలో ఉంటాయి కదండి. అలాగనే ఐగుప్తు దేశంలో నైల్ నదిలో కూడా, ఆ నైల్ నది పక్కన ఆ పురాతన కాలంలో అనేక మంది చూడండి కుటుంబాల్లో దాని పక్కన కట్టుకునే వాళ్ళు అనేక మంది. నది పక్కన కట్టుకోవాలని, అక్కడ ప్రశాంతంగా ఉంటుందని ఎంతో మంది ఆశపడుతూ ఆ కాలంలో తన ఇల్లులన్నీ కూడా నది పక్కన కట్టుకునేవాళ్ళు. ఐగుప్తు దేశంలో నైల్ నది పక్కన కూడా అనేక మంది నివాసాలు ఉండేవాళ్ళు అన్నట్ట ఆ కాలంలో. ఎందుకు? అక్కడ ప్రశాంతత దొరుకుతుందని ఆ నదుల పక్కన. కాబట్టి చూడండి, ఆ నది ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మీరు నా యొక్క చూడండి నా ఆజ్ఞలను ఆలకింపాలని ఎంతో కోరుచున్నాను. దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఆలకించాలని, అది వినాలనే దేవుడు ఎంతో కోరుచున్నాడు. ఆలకించిన ఎడల చూడండి, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నది ఎలాగైతే ప్రశాంతంగా ఉంటుందో, చల్లని గాలి వస్తుంటుంది అక్కడ, నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు? నీ నీతి చూడండి సముద్ర తరంగముల వలె ఉండును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నదులు ప్రశాంతంగా ఉంటాయి. సముద్రం అప్పుడప్పుడు అలలతో ఎగిరిపడుతూ ఉంటుంది, కెరటాలు. కానీ నదులు ప్రశాంతంగా ఉంటాయి నీటి పక్కన. దాని పక్కన ఇల్లులు కట్టుకొని ఆశపడతారనమాట. దేవునామానికి మహిమ కలుగును. కాబట్టి ఎంతోమంది కష్ట నష్టాలు, శోధనలో డిప్రెషన్కి వెళ్ళిపోయి ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించాలి. అనుదినము దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు నీ నీతి మన జీవితాలు దేవునికి అప్పుచెప్పి, ప్రభా ఈ వాగ్దానం నెరవేర్చమని దేవుని సన్నిధిలో, ప్రభా సమస్యను నేను చేయించలేకున్నానయ్యా, ప్రభా అని దేవునికి మనం ప్రార్థించినప్పుడు, ఆయన మాటలను మనం ఆలకించినప్పుడు, ఆయన ఆజ్ఞలు మనం ఆలకించిన ఎడలా చూడండి నీ క్షేమము నది వలనే, నీ నీతి సముద్ర తరంగం వలె ఉంటుందన్నమాట. చూడండి, సమాధానం లేక తలపట్టుకుని ఎంతోమంది కురింగిపోతూ ఉంటారు. ఎప్పుడు మనము దేవుని యొక్క ఆజ్ఞలను ఆలకింపాలని దేవుడు కోరుచున్నాడు, దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఆలకిస్తే నీ యొక్క నీతి చూడండి, నీ యొక్క క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగం వలె క్షేమంగా ఉంటుంది. హల్లెలూయా. సమాధానకరంగా ఉంటుంది అనమాట, క్షేమంగా ఉంటుందని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మరి నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలను ఆలకించాలని దేవుడు కోరుచున్నాడు కదా. ఆయన ఆజ్ఞను ఆలకించండి. నది పక్కన తన గృహాలు కట్టుకొని సమాధానకరంగా ఉన్నారనమాట. నది, ఆ ప్రభువుని యేసుక్రీస్తు అనే నది పక్కన మనం ఎప్పుడైనా కానీ ఆయన అంట కట్టుకుని జీవిస్తే
మన జీవితాల్లో చూడండి సముద్ర తరంగం వల్లే ఉంటాయన్నమాట, క్షేమంగా ఉంటాయని చూడండి, నది వల్ల క్షేమంగా ఉంటాయని దేవుని లేఖనాలు సెలవుస్తున్నాయి. మన నది పక్కన గృహాలు కట్టుకున్నట్లు యేసుక్రీస్తుని నది పక్కన మన అంటకట్టుకుని జీవించాలి. దేవుని స్థానంలో అంటకట్టుకుని జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకున్నప్పుడు, ఆయన మాటకు లోబడి దేవుడు మన జీవితాల్ని సమాధానకరంగా చేస్తాడు. నది వల్ల క్షేమం ఇస్తాడు, సముద్ర తరంగం వల్లే మనకి సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు దేవుడు. మరి ఆయన సన్నిధిలో దగ్గరకు రావాలి కదా మనం. నది పక్కన అకాలంలో ఇల్లులు కట్టుకొని ప్రశాంతంగా ఉన్నట్లు జనాలు, ఈరోజు మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో కట్టబడాలి. దేవుని సన్నిధిలో కట్టుకున్నప్పుడు ఆయన ప్రశాంతత మన మీదకి వస్తుంది, ఆయన సమాధానం మన మీదకి వస్తుంది. ఆ నీతి చూడండి, ఆయన నీతి చూడండి, ఆలకించిన నీ క్షేమము నది వలె క్షేమంగా సమాధానంగా ఉంటుంది అనమాట. ఎప్పుడు సమాధానంగా పాడుతుంటుంది అది నది. అది నీ క్షేమము నది వలె ఉంటుందని దేవుడు ఎంతో కోరుచున్నాడండి. క్షేమంగా ఉంటుందని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఉదయకాల సమయంలో. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనం ఆజ్ఞలను మనం ఇప్పుడు కూడా ఆయన ఆలకించే వారం ఉండాలని ఆశపడుతున్నాడు. తృణీకరించకూడదు. కానీ లోకంలో తిరగకుండా, లోకపు ఆజ్ఞలు మనం అనుసరించకుండా, దేవుని ఆజ్ఞలు మనం ఎప్పుడైతే అనుసరించి ఆయన మాటకు లోబడతామో, మన జీవితాలు క్షేమము, సమాధానము, సంతోషము అన్ని విధాలుగా దేవుడు మనల్ని క్షేమం కలిగజేసే దేవుడు అంటున్నాడు. క్షేమంగా ఉంటారు మీరని దేవుని లేఖనాలు చేస్తున్నాయి కదండి. దయచేసి దేవుని యొక్క సన్నిధిలో మనం కట్టబడదామా? దేవుని పక్కనే ఆయన అంటగట్టుకొని మన జీవితాలు, మన కుటుంబాలు కట్టబడాలని ఆశపడుతున్నాడు దేవుడు. మీరు గొప్పవారు కావాలని ఆశపడుతున్నాడు దేవుడు. ప్రారంభం చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామను బట్టి స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో మంచి వాగ్దానం ఇచ్చిన ప్రభా, మనం ప్రేమించి నా ఆజ్ఞలను అనుసరించాలని, మీరు నా ఆజ్ఞలను అనుసరించాలని నేను ఎంతో కోరుచున్నాను వినాలని అని ఈరోజు మాట్లాడినావు ప్రభా. నాయన తండ్రి, ఆలకించినలా నీ క్షేమము నది వలె ఉంటుందన్నావు స్వామి, సముద్రపు తరంగం వలె ఉంటామని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు తండ్రి. ఆ క్షేమము నాయన మాకు దయచేయండి. మీ మాటలను అంగీకరిస్తాం ప్రభా, మీ మాటలు వింటాం ప్రభా, మీ ఆజ్ఞలు వింటాం ప్రభా మేమన్నా స్వామి తండ్రి. నువ్వు కోరినట్టే ప్రభా సహాయం చేయండి, కృప చూపించండి. క్షేమం లేని జీవితాల్లో క్షేమం తెచ్చేయండి, సమాధానం లేని జీవితాల్లో సమాధానం తెచ్చేయండి, ఉద్యోగం లేని వారి జీవితాల్లో ఉద్యోగం తెచ్చేయండి, వివాహం కాని వారి జీవితాల్లో మంచి వివాహం సమకూర్చండి, గర్భఫలం లేని జీవితాల్లో మంచి గర్భం అనుగ్రహించండి, వాళ్ళ జీవితాల్లో క్షేమం తెచ్చేస్తానన్నావు కదా ప్రభా. ఈరోజు వాగ్దానం నెరవేర్చండి. ప్రయాణస్తులందరూ కూడా కాపాడండి, క్షేమం తెచ్చేయండి, ప్రతిబంధన నుంచి తప్పించండి. గృహాల్లో, కుటుంబాల్లో సమాధాన, ఐక్యత, భార్యాభర్త మధ్యలో, అత్తకొడల మధ్య సమాధానం తెచ్చేయండి. వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకున్నట్టు జీవితాల్లో ప్రభా మరి యొక్క నూతనతనాన్ని అనుగ్రహించండి. వాళ్ళకి తోడైన క్షేమం తెచ్చేయండి తండ్రి. ప్రతి ఒక్క సంఘాన్ని, సేవకులందరినీ, మా దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడండి. మా దేశంలో క్షేమం, సమాధానం అనుగ్రహించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.